జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు 31.94% పోలింగ్ నమోదైంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతతో పాటు 139 డ్రోన్లతో నిరంతర నిఘాను ఉంచి భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విక్రమ్, చెప్పండి, ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? అప్డేట్స్ ఏంటి? కవిత, దాదాపుగా మనం చూసుకోవచ్చు 1 గంట వరకు అధికారికంగా 32% వరకు కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు సమయం 3 దాటింది కాబట్టి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సింది. దాదాపు 40% దగ్గరలో పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు ఒక్కో పోలింగ్ కేంద్రంలో మందకోడిగా పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు మొత్తం వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఇక్కడ నుంచే పర్యవేక్షిస్తున్నారు. మొత్తం యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచే వెబ్కాస్టింగ్ ద్వారా ఏ పోలింగ్ కేంద్రం దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో అన్నదానిపై ఇక్కడ నుంచే పర్యవేక్షిస్తున్నారు. మనం చూసుకోవచ్చు చాలా మందకోడిగానే మధ్యాహ్నం నుంచి కూడా చాలా మందకోడిగా పోలింగ్ నమోదవుతున్న పరిస్థితి. ఓటర్లంతా కూడా బయటికి రావట్లేదనుకోవచ్చు. 40%కి దాదాపుగా అటు ఇటుగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే ఇప్పటి వరకు 3 గంటల వరకు అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు జూబ్లీహిల్స్తోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 56లో పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తం పోలింగ్ అధికారులు మాత్రమే ఉన్నారు, ఓటర్లు లేని పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా చూసుకుంటే దాదాపుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఖాళీ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఓటర్లు కూడా రావట్లేదు అని స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు 32% పోలింగ్ నమోదు కావడంతో 5 గంటల వరకు దాదాపుగా 50%కి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అందరూ అంచనాలు పెట్టుకున్నారు. కానీ పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఓటర్లు అంతగా కనిపించలేని పరిస్థితి. చివరి 2 గంటల్లో ఓటర్లు వస్తారని చెప్పి ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు చాలా మందకోడిగానే పోలింగ్ అయితే కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 7 డివిజన్లకు సంబంధించి అధికారులు 227 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షణ కొనసాగుతుంది. మరోవైపు చెదురుమదురు సంఘటనలు మినహా మిగతా అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఘటనలకు సంబంధించి కొందరిపై కేసులు కూడా నమోదు చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రానికి ఎవరైతే చేరుకుంటారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పించబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు పోలింగ్ పూర్తయిన తర్వాత మనం చూసుకోవచ్చు వీవీప్యాట్ మొత్తం ఈవీఎం యంత్రాలన్నింటినీ కూడా ఇక్కడికే తీసుకొని వస్తారు. మన యూసుఫ్గూడ దగ్గర ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియానికి తీసుకొచ్చి ఇక్కడే స్టోర్ రూమ్లో ఉంచబోతున్నారు. ఈ నెల 14వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. మొత్తంగా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. మరో 3 గంటల సమయం మిగిలి ఉంది. దీనికి సంబంధించి పోలింగ్ 6 గంటలకు పూర్తి కాబోతుంది. అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని చెప్తున్నారు. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. బోరబండలో కొనసాగుతున్న పోలింగ్ సరళికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, చెప్పండి, సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో బోరబండలో పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతోంది? ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? అప్డేట్స్ ఏంటి? కవిత, ఇప్పటి వరకు 41% బోరబండ డివిజన్లో పోలింగ్ నమోదైంది. అయితే మధ్యాహ్నం వరకు కూడా లంచ్ సమయం వరకు కూడా చాలా తక్కువ మంది వచ్చారు. ఇప్పుడిప్పుడే జనాలు బయటకు వస్తున్నారు. ఇవాళ వర్కింగ్ డే కావడంతో జనాలు ఎక్కువ రానుకో పరిస్థితి. ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్నట్టు వాళ్ళు వివిధ ప్రాంతాలలో ఉద్యోగాలు, వివిధ వృత్తులలో ఉన్నట్టు వాళ్ళు, వ్యాపారం చేసేట వాళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. వాళ్ళు సాయంత్రం 4 గంటలకు ఆ సమయంలో వచ్చేటకు అవకాశం, 4 లేదా 5 గంటలకు వచ్చేటకు అవకాశం ఉంది. 5 గంటల నుంచి బారులు తీరేటకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే అప్పుడప్పుడు కొంతమంది మాత్రమే వస్తున్నారు. దీంతో ఒకసారి చూడొచ్చు, ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు ఎట్లా ఉంది పరిస్థితి అనేది. ఇది పోలింగ్ పోతూ మధ్యాహ్నం సమయంలో లంచ్ టైంలో కాస్త ఎక్కువ మంది వచ్చారు, మళ్ళీ ఆ తర్వాత లేదు. అంతకంటే ముందు ఉదయం నుంచి కూడా తక్కువ మంది వచ్చారు ఇక్కడికి ఓటింగ్ నమోదు చేసుకుంటేందుకు. ఒక విధంగా చెప్పాలంటే పట్టణ ప్రాంత ఓటర్
ఓటర్లకు ఆ పట్టణ ప్రాంత ఓటర్లు ఈ ఏరియాలో గతంలో కూడా 50% వరకే నమోదైంది. ఈసారి కూడా సుమారు 60% వరకు నమోదయ్యేట్టుగా అవకాశం ఉంది. పోలింగ్ పూర్తి స్థాయిలో నమోదయ్యేట్టుగా అవకాశం లేదు. కాకపోతే ఉప ఎన్నిక కాబట్టి జనాలు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అన్ని పార్టీలు కూడా ఎక్కువ ఫోకస్ పెట్టినాయి. జనాలకు కూడా అవేర్నెస్ కల్పించారు. ఈసారి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మొబైల్స్ కూడా డిపాజిట్ చేసేట్టుగా అవకాశం కల్పించారు. అంటే వచ్చినట్టుగా ఓటర్లకు వాళ్ళ మొబైల్స్ కావచ్చు, వాళ్ళ బ్యాగులు ఇక్కడ తీసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఓటేసి తిరిగి వెళ్ళిపోయేట్టుగా సమయంలో ఇచ్చేస్తారు. ఈ విధంగా రకరకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈసారి సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాల నిఘాతోటి కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అంటే పెద్ద పెద్ద ఘర్షణలు జరగలేదు. చిన్న చిన్న వాగ్వాదాలు బోరబండ ఏరియాలో జరిగినాయి. వివిధ పార్టీల మధ్య కూడా కాస్త జరిగింది. ఎందుకంటే అభ్యర్థులు వచ్చిన సమయంలో కావచ్చు, మిగతా సమయంలో కొన్ని పార్టీలకు సంబంధించి ఆ గుర్తులు పెట్టుకొని పోలింగ్ స్టేషన్లకు దగ్గరకు వచ్చినట్టుగా సమయంలో కూడా పోలీసులు వారించిన పరిస్థితి. ఇప్పటి వరకైతే ప్రశాంతంగానే బోరబండ ప్రాంతంలో బోరబండ డివిజన్లో ప్రశాంతంగానే ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం ఎక్కువగా పెరిగేట్టునకు అవకాశం ఉంది. వర్కింగ్ డే కావడంతో సాయంత్రం ఎక్కువగా ఓటర్లు బారులు తీరేట్టునకు అవకాశం ఉంది. ఎక్కువగా వచ్చేట్టునకు అవకాశం ఉంది. కవిత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.